లెట్స్ గెట్ రెడీ ఫర్ కుకింగ్. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మా చెల్లి నా మీద పగ పట్టేస్తుంది, ఎందుకని ఈ వీడియోలో చెప్తాను. అయితే నిన్న వేసుకున్న ఈ లెహంగా గురించి నాకైతే చాలా ఎంక్వైరీస్ వచ్చాయన్నమాట. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ డిఎం కూడా చేశారు. అయితే ఈ డ్రెస్ నాది కాదు, మా చెల్లిది. నా పెళ్లిలో మా చెల్లెలు రిసెప్షన్ కోసం ఈ డ్రెస్ అయితే తీసుకునిందనమాట. మా ఫ్యామిలీ మొత్తం పర్పుల్ థీమ్లో అనుకున్నాము, సో అలా సెట్ చేసుకున్నాము. ఇది 3 పీస్ సెట్. మా చెల్లి కస్టమైజ్ చేసుకొని స్క్రాచ్ ఫ్రమ్ డ్రెస్ అంటారు కదా, అలా చేసుకునింది అనమాట. చాలా మంచిగా ఉండింది. ఇంకా నైట్ టైంలో వేసుకుంటే సూపర్ ఉంటుంది చూడడానికి. ఎందుకు మా చెల్లి ఈ వీడియో చూసిన తర్వాత నా మీద పగ పెట్టేస్తుంది అంటే, నాకు అదే పనిగా వార్న్ చేసి మరీ డ్రెస్ ఇచ్చిందనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత శారీస్ మా మమ్మీ కొత్తవి స్టిచ్ చేయించాను అని చెప్పి అన్న వెంటనే మొత్తం కబోర్డ్స్ అన్నీ వెతుక్కుంటూ లాగి పాకం పెట్టేశాను కబోర్డ్స్ అన్నీ. సో మా చెల్లి ఇంకా చూసి ఓపిక పట్టలేక సరే తీసుకో ఈ డ్రెస్ అని చెప్పేసి ఇచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ, ఖుషీగా డ్రెస్ వేసేసుకున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి డీటెయిల్గా చెప్దామని వీడియో చేశాను. ఇంకా చేసిన వెంటనే ఆకలి వేస్తుంది కదా చిన్ని ప్రాణం, సో ఫుడ్ చేస్తున్నాను. మా ఆయన కోసం ఎగ్ మ్యాగీ చేస్తున్నాను అండ్ అలాగే ఇంట్లో ఎగ్ కర్రీ, వైట్ రైస్ చేశాను అనమాట. సో మొత్తం వంట చేస్తుంటే స్వెట్టింగ్ వస్తుందని మా ఆయన అయితే ఫేస్ మొత్తం దుడిచేస్తున్నారు. మొత్తానికి నేనైతే ఆడుతూ పాడుతూ వంట అయితే చేసేసాను. టేస్ట్కి వచ్చేసి చాలా బాగుందన్నారు మా ఆయన అయితే. సో నేను వంట చేసే టైంకి 11:30, 12 అవుతా ఉన్నిందనమాట. సో మా ఆయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మ్యాగీ తింటా అన్నారు. సో మ్యాగీ కోసం అని చెప్పేసి రెడీ చేస్తుంటే నాతో పాటు మా ఆయన కూడా వెయిట్ చేశారనమాట, ఎందుకంటే నేను కూడా ఫుడ్ తినాలి అని చెప్పేసి. నాకు మ్యాగీ పెద్దగా ఇష్టం ఉండదు, సో నేను ఎగ్ కర్రీ వేసుకుని వైట్ రైస్ ఫుల్గా తినేసాను అండ్ కొంచెం మ్యాగీ కూడా టేస్ట్ చేశాను. వీడియో అనిపించింది లైక్ చేయండి.